మరో గంటలో తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు 62.55% పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు మొత్తం 32,39,492 ఓట్లు పోలైనట్లుగా తెలుస్తున్నాయి. కొన్ని చోట్ల ఘర్షణలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సంగారెడ్డిలోని 34వ వార్డులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగినట్లుగా తెలుస్తుంది. కరీంనగర్ లో బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అలాగే భూపాల్పల్లిలోని 22వ వార్డులో డబ్బులు పంపిణీ చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. రాష్ట్రంలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. Lots of people now in India. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. మరికొన్ని గంటల్లో పోలింగ్ ముగియనుంది. ఎన్నికల పరిస్థితిపై వరంగల్ నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ మరింత తాజా సమాచారం అందిస్తారు. శివాని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వల్ప ఉద్రిక్తతలు మినహా మిగతా చోట్లనైతే అటు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ 3 గంటల వరకు చూసినట్లయితే సుమారు 70 నుంచి 75% నమోదైనట్లయితే కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. మరో 2 గంటల సమయం ఉండడంతో అయితే 85 నుంచి 90% వరకు కూడా పోలింగ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డబ్బులు పంచుతున్నారనే నేపథ్యంతో అధికార పార్టీ కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ నేతలు ఆందోళన చేయడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. అదేవిధంగా జనగామలో కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారనే నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. మరోవైపు మహిళలు రోడ్డు మీదకి వచ్చి గత 10 ఏళ్లు అధికారం ఇస్తే బీఆర్ఎస్ నేతలు కొందరికే డబ్బులు ఇచ్చి మరికొందరికి డబ్బులు ఇవ్వడం లేదంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా వచ్చి రోడ్డు మీద బైఠాయించి మరి ఆందోళన చేసి మాకు డబ్బులు ఇస్తేనే మేము ఓటు వేస్తామంటూ కూడా అటు భీష్మించి కూర్చున్నారు. అటు పోలీసులు అటు ఎన్నికల అధికారులు వెళ్లి మహిళలకు సర్ది చెప్పి అక్కడ ఆ ఉద్రిక్తతకు సర్దుమణిగేలా చొరవ తీసుకున్నారు. అదేవిధంగా ఆ మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూడా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు బాహాబాహికి దిగడంతో అయితే వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను అక్కడ నుంచి చెదరగొట్టడంతో అయితే అక్కడ ఉద్రిక్తత సద్దుమణిగింది. ఈ 3 ఘటనలు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలలోనైతే ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇటు పరకాల కావచ్చు, ములుగు, వర్ధనపేట, నర్సంపేట, స్టేషన్ గన్పూర్, తొర్రూరు, మరిపేడ, కేసముద్రం, డోర్నకల్, మైపాల్, జనగామ మిగతా అన్ని చోట్ల కూడా పోలింగ్ ప్రక్రియ అయితే సజావుగా సాగుతుంది. మరో గంటన్నర సమయం ఉండడంతో అయితే ఇటు పోటీ చేస్తున్న అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంకో గంట సమయం ఉండడంతో మిగతా ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంతో పాటు వాళ్ళని పోలింగ్ కు తీసుకొచ్చి పోలింగ్ ప్రక్రియ పూర్తి చేసుకుని 100% ఓట్ అయ్యేందుకైతే అభ్యర్థులంతా కూడా శ్రమకూర్చి వాళ్ళందరినీ కూడా తీసుకొస్తున్నారు. ఒకవైపు తాయిలాల పర్వం, మరోవైపు ప్రలోభాల పర్వం అయితే కొనసాగుతుంది. కొంత చూసి చూడనట్లు వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అయితే మొత్తానికైతే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతుంది. మరో గంట సమయం ఉండడంతో 5 గంటల లోపు ఎవరు గేట్ లోపలికి వచ్చినా కూడా వాళ్ళందరికీ అవకాశం ఇస్తామంటున్నారు శివాని. అయితే మనం చూస్తున్నాం పరకాలలోని మోడల్ పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాము. ఇక్కడ మందకోడిగా ఇప్పటికే అటు తమ ఒక ఓటు హక్కును వినియోగించుకోవడంతో అయితే పోలింగ్ బూతులన్నీ కూడా వెలవెలబోతున్నాయి. కొన్ని పోలింగ్ బూతులలో మాత్రమే ఓటింగ్ కోసం అయితే బారులు తీరారు. ఉదయమే అందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడంతో అయితే ఇక్కడ కొంత ఇప్పటికే ఓటింగ్ శాతం సుమారు 75 నుంచి 80% చేరుకోవడంతో అయితే అటు ఎన్నికల అధికారులు అయితే మరింత పోలింగ్ శాతం పెరిగే అవకాశం అయితే లేనట్టు తెలుస్తుంది. ఒకవేళ చివరి గంటలో ఏమైనా 5 గంటల సమయంలో చివరి అరగంట సమయంలో ఏమైనా అవకాశం ఉంటే పూర్తిగా వస్తే గనక వాళ్ళ ఓటింగ్ అయితే అవకాశం ఇచ్చే అవకాశం అయితే మనం చూస్తున్నాము. ఇటు అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తిగానైతే వెలవెలబోతున్న పరిస్థితి. అభ్యర్థులు వాళ్ళ యొక్క ఇప్పటికే ప్రసన్నం చేసుకొని వాళ్ళందరినీ కూడా చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయమే ఎండ తీవ్రత పెరగక ముందుకే ఉదయమే వాళ్ళ
రైట్ ప్రశాంత్, ఇప్పుడు మనం ఒక విజువల్ లో క్లియర్ గా చూస్తున్నాము. అంబులెన్స్ లో ఒక వ్యక్తి వచ్చి ఓటు వేసి మరి వెళ్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. సో ఏంటి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉంది?